సరే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రేయర్ తో ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. భాగ్య ప్రేయర్ చేస్తుంది, సాంగ్ పాడుతుంది భాగ్య. స్టార్ట్ చేయబోతుంది. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఓకే, గ్రేస్ ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధుల గొప్ప దేవుడు తండ్రి దేవైతే మీకే వందనాలు వేసేయ. గత బుధవారం నుంచి బుధవారం దాకా నన్ను మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు వేసేయ. వేసేయ ఈ రోజున మేమందరం మీ జూమ్ మీటింగ్ లోనైనా సండే స్కూల్ టీచర్స్ గా నేర్చుకుంటున్నాం కానీ దేవ మీరే మాకు తోడుగా ఉండండి. వేసే అక్క వాళ్ళు ఏం చెప్పినా నేను మేము ప్రతిదీ నేను నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఏసై చిన్న వయసులో మా అందరికి ఏసయ్య సండే స్కూల్ టీచర్ గా మాకు అవకాశం ఇచ్చారు కదా ఏసయ్య, మీకు వందనాలు. దాన్ని మేము ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలా మేము చెయ్యాలో మీరే మాకు నేర్పించండి ఏసయ్య. మీరే సహాయం చేయండి. ఈ రోజు అంతయు మీరే మాకు తోడుగా ఉండండి ఏసయ్య. ఈ మీటింగ్ లో కూడా నైనా అక్క వాళ్ళు మాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా ఏసయ్య, అవన్నీ మేము ఎక్కడ విడిచిపెట్టకుండా అవన్నీ మేము మనసులో పెట్టుకొని వాటిని ధ్యానించే వరంగా మీరే చేయండి ఏసయ్య. మీకే వందనాలు, మీరే సహాయం చేయండి ఏసయ్య. ఇంకా జరగబోయే విషయాలన్నింటిలో టాపిక్స్ అన్నింటిలో కూడా ఇంకా మేము మంచిగా నేర్చుకోవడానికి ఏసఐ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండడానికి మీరే సహాయం చేయమని ఏసఐ చిన్న ప్రాంతం ఉంటే మన్నించమని ఏసైనా మమ్మల్ని పెట్టుకున్నాం తండ్రి మామే. ఓకే, అందరికి వందనాలు. నిన్న మనం నేర్చుకున్న మెమరీ వర్స్, ఇప్పుడు హోంవర్క్ సెక్షన్ అన్నమాట. ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ అడగనా, చెప్తారా? ఓకే, మెమరీ వర్స్ ఎందుకు నేర్పించారు? రెడ్ టీం వాళ్ళు చెప్పాలి. మెమరీ వర్స్ పిల్లలకి ఎందుకు నేర్పించారు? రెడ్ టీం ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను స్పాట్లైట్ చేస్తాను. కమాండ్. ఓకే, నిర్మలక్క, వెరీ గుడ్. ఇట్ ఈస్ ఏ కమాండ్. నెక్స్ట్, పాపం చేయకుండా ఉండడానికి నేర్పించాలక్క, పాపంలో పడకుండా ఉండడానికి. ఓకే, ఇంకొకటి చక్కగా ప్రవర్తించడానికి. చక్కగా ప్రవర్తించడానికి. రెడ్ టీం వాళ్ళకి వెరీ గుడ్, క్లాప్స్. నెక్స్ట్, బ్లూ టీం మెమరీ వర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం చెప్పిన లెసన్ లో మెయిన్ ట్రూత్ దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇంకొకటి, పిల్లలకి అర్థమయ్యేలాగా మెమరీ వర్స్ తీసుకోవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ మెమరీ వర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా టీచ్ చేయాలి? అసలు మెమరీ వర్స్ మనం సండే స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలతో అది అసలు ఎలా చెప్పాలి వాళ్ళకి? ఎనీవన్, ఎవరైనా, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఆ బైబిల్ వచనం ఎక్కడ ఉందో చూపించి చెప్పాలి. ఓకే, రెడ్ టీం వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన టీమ్స్ అసలు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. రెడ్ టీం వాళ్ళకి మేము గోల్డెన్ స్టార్ ఇస్తాం. ఓకే,
ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పండి, ఇంకొకరు ఇంకొక అక్క point. నన్ను కూడా రెడ్ టీమ్ లో వేయండి అక్క. అందరు రెడ్ టీమ్ లోకి వచ్చేసి పాయింట్స్ తెచ్చుకోకూడదు. మీరు చెప్తే మీరు కూడా మీ టీం పాయింట్స్ వస్తాయి. ఓకే, చెప్పండి భాగ్యం. అక్క పిల్లలకి వేలు చూపిస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలక్క. ఫస్ట్ అది బైబిల్లో ఉందనేది వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ అది ఎక్కడుంది అనేది మనం వాళ్ళ ఫింగర్ పెట్టి చదివించాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మనం చాలా మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఒక్కొక్కటి ఈరోజు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ లో చెప్పడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళ థమ్స్అప్. ఓకే, నిర్మల అక్క రెడీగా ఉన్నారంట. ఇంకా ఏంటి ఇంకెవరు థమ్స్అప్ చూపించట్లేదు? ఏంటి మీరు గుడ్ చిల్డ్రన్ కదా, గుడ్ స్టూడెంట్స్ కదా? పెప్సీ రెడీగా ఉంది, చిన్నారి అక్క రెడీగా ఉంది, పూజిత అండ్ భాగ్య రెడీగా ఉన్నారు. భాగ్య. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరికి. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్తారు? చిన్నారి అక్క కూడా రెడీగా ఉన్నారంట. చిన్నారి అక్క చెప్తారు ఫస్ట్. అన్మ్యూట్ చేసుకోండి. లవ్లీ స్పాట్ లైట్. ఓకే స్టార్ట్ అయ్యండి. ఒక యాక్షన్ మెథడ్ చెప్పొచ్చా? ఏ మెథడ్ అయినా మీకు ఏది నచ్చుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మీనింగ్ కూడా మీనింగ్ అక్కర్లా, స్టార్టింగ్ ఎండింగ్ రిఫరెన్స్ చెప్పాలి, ఖండత వాక్యం మిడిల్ లో చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. వెరీ గుడ్ అక్క. చిన్నారి అక్క. అయిపోయిందక్క. ఓకే, చిన్నారి అక్క క్లాప్స్ ఇస్తారు. లవ్లీ అక్క. తీసుకోవాలి కెమెరా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? ఓకే, భాగ్యశ్రీ. అక్క ఫింగర్స్ మెథడ్ చెప్తాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119 105 వచనం. వెరీ గుడ్. స్టార్టింగ్ లో కూడా రిఫరెన్స్ చెప్పాలి, ఎండింగ్ లో కూడా రిఫరెన్స్ చెప్పాలి. సరే అక్క. ఓకే ఓకే, భాగ్యకు కూడా క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 30 40 50 60 70 80 90,000. వెరీ గుడ్. పూజిత నువ్వు చెప్తావా? అక్క నేను యాక్షన్ మెథడ్ లో చెప్తాను అక్క. ఓకే, కెమెరా కనిపించట్లేదు చూడు పూజిత. జరుగుతుంది. యోబు 24:23. ఆయన వారికి అభయమును దయచే. వెరీ గుడ్, వెరీ గుడ్. యోబు అంటే ఎలా చూపిస్తున్నారు? యోబు ఎక్కడుంది?
యోబు బైబిల్లో ఉంది కదా, సో బైబిల్ ఇలా చూపించండి యోబు అనేది. ఏదైనా రిఫరెన్స్ చెప్పేటప్పుడు యోబు 24. ఓకే పూజిత, 1, 2, 3, 4, నీకు 5, కూడా 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. వెరీ గుడ్. నెక్స్ట్ సూపర్ పూజిత, చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఎవరు? మిగిలిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయాలి. హోంవర్క్ చేసిన వాళ్ళందరూ ఆన్ చేస్తారు కదా. షారోన్. నిర్మలక్క. ఓకే, నేను ఫింగర్ మెథడే చూస్ చేసుకున్నాను. ఓకే. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. వెరీ గుడ్ నిర్మలక్క, క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 90,000. Very good. Very good. నెక్స్ట్ షారోన్. షారోన్ అక్క. మత్తయి 11:28. నేను మీకు విషయాన్ని కలుగజేశాను. మత్తయి 11:28. వాయిస్ బ్రేక్ అవుతుంది. Very good, Sharon. Super. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. హెప్సీ అక్క. ఫింగర్ మెథడ్ అక్క. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1:1. ఓకే, ఓకే హెప్సీ అక్క, క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఓకే, వెరీ గుడ్ అక్క. నెక్స్ట్ ప్రిన్సీ అక్క. అక్క ఫింగర్ మెథడ్ చెప్తాను అక్క. అందరు ఫింగర్ మెథడ్ ఈజీగా ఉందా? ఓకే. గలతీయులు 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీయులు 5:22. వెరీ గుడ్ ప్రిన్సీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. ఓకే, నెక్స్ట్ అందరు అక్కలే చెప్తున్నారు, అన్నయ్య వాళ్ళు చెప్పరా? డానీ అన్న మెమరీ ఇంకా next శిరోమణి అక్క, దివ్య అక్క, సురేష్ అన్న మెమరీ వర్స్ చెప్పాలి. ఎల్లో గ్రూప్ పాయింట్ Homework. తగ్గుతాయి మరి. అక్క నేను కూడా చేశాను అక్క, నేను కూడా స్టూడెంట్ నే. ఓకే, లవ్లీ అక్క చూపించింది. మీరు ఎవరు కష్టపడలా, నేను ఇంకా చక్కగా మీరు చేసుకొస్తారను. నాకు మీరే క్లాప్స్ ఇవ్వాలి, ఎక్కువ క్లాప్స్. సరే చూడండి నాది. అక్క యాక్టివిటీ చేసామక్క. యాక్టివిటీ చేశారా? చూపియండి మరి, చూపియవే. కదా అడగలేదని చూపించలేదు. అడగలేదని కాదు, మీరు చేసిందే. వా ఆ,
సూపర్. చెప్పు. ఆయన మీతో. చెప్పునది చేయుడి. ఓకే. యోహాను. యోహాను 2:5. నువ్వు 2:5. ఒక్కొక్కటి ఇలా చూపి. ఒక్కొక్కటి ఆయన అని ఇట్లా వీడియో కెమెరా చూపి, అలా చూపి. అలాగే ఇంకా ఎవరైనా చేసుకొస్తే రెడీగా పెట్టండి చూద్దాం. వీడియో ఆన్ చేయి హెప్సీ. ఓకే. వెరీ గుడ్ ఓకే అక్క, వెరీ గుడ్ హెచ్సి అక్క. సూపర్ సూపర్. రిఫరెన్స్ చూపించు. హెప్సీ. యోహాను 2:5. వావ్, సూపర్ ఐడియా, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 30 18 19. వెరీ గుడ్, సూపర్. 1 lakh, 2 lakh, 3 lakh. కష్టపడిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్. లవ్లీ వాళ్ళకి గోల్డెన్ స్టార్, సిల్వర్ స్టార్ అలాంటి ఇంకా చెప్పలేదా? చెప్పలేదు అక్క, ఇవ్వండి మీరు. హెప్సీ అక్కకి గోల్డెన్ స్టార్ ఇస్తున్నాం. అంటే మీకు బ్యాడ్జ్ తయారు చేసుకోమన్నారు కదా, ఆ బ్యాడ్జ్ మీద ఒక స్టార్ షేప్ లో ఒక పేపర్ కట్ చేసి దానికి స్టిక్ చేసి దానిలో గోల్డ్ అని రాసి రేపు తీసుకొని రావాలి హెప్సీ అక్క. మీరు మీ బ్యాడ్జ్ మీద గోల్డెన్ స్టార్ ఉండాలి. సరే అక్క. స్టార్ వేసి స్టార్ మధ్యలో రాయండి. ఆ స్టార్ మధ్యలో గోల్డ్ అని వర్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? అక్క ఇదిగో అక్క నాది. Psalm 119:11. I have hidden your word in my heart that I might not sin against you. ఓకే, లవ్లీ అక్క కూడా బాగా చేశారు. ఇప్పుడు లవ్లీ అక్క క్లాస్ ఇస్తున్నాం, తీసుకోవాలి. 1 2 3 4 5 2 lakhs. థ్యాంక్స్ అక్క. వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేస్ కూడా చేసింది. ఓ ఓకే, సూపర్. చెప్పాలిగా గ్రేస్. గ్రేస్ నేర్చుకోవాలి, ఓన్లీ హోంవర్క్ చేసింది. ఓకే, హాఫ్ హోంవర్క్ చేస్తావు కాబట్టి నీకు హాఫ్ క్లాప్స్ ఇస్తాం. ఓకే గ్రేస్, తీసుకో. 1 What? 2 3 4 5 6 7 8 9 10 11 12 50,000. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా చేస్తారా? ఓకే, ఈరోజు ఎవరైతే చేయలేదో రేపు వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఈరోజు చేయని వాళ్ళకి ఇంకొక రోజు ఎక్స్ట్రా మేము టైం ఇస్తున్నాము. సో రేపైనా ఏదో. ఎవరు? నవన్య అక్క, చెప్పండి. అక్క నేను ఒకటి చేశాను అక్క. వీడియో ఆన్ చేయక్క. లైట్ కి ఆపోజిట్ లో కూర్చున్నావు. అక్క లైట్ ముందుకు రండి. ఓకే, మెమరీ వర్స్. నీకు రివర్స్ కనిపిస్తుందిలే కానీ మాకు కరెక్ట్ గానే కనిపిస్తుంది. ఏంటిది ఆ వర్డ్? చదువు నవన్య, చదువుతా చెప్పు. నమ్ముట నీ వలన అయితే ఓకే,
నమ్మువానికి ఓకే. నమ్మువానికి సమస్తము సమస్తము సాధ్యమే. సాధ్యమే. మార్కు 9:23. ఓకే నవన్య అక్క బాగా చేశారు. నవన్య అక్క క్లాప్స్. లవ్లీ అక్క ఇస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. వెరీ గుడ్ నవన్య. బాగా కష్టపడిపోయినట్టుంది నవన్య, చాలాసేపు వచ్చారు. అక్క హోంవర్క్ ఇప్పుడే చేసాం అక్క మేము. అర్థమైందమ్మా. ఓకే. ఓకే ఈరోజు వాళ్ళు రేపు చేయాలి. ఓవర్ టు డిటెక్ట్ అవ్వట్లేదు. నేను కూడా పీపీటీ షేర్ ఈ 2 స్లైడ్స్ ఉన్నాయి. ఎవరు ఇది డిటెక్ట్ అవ్వట్లే క్యామ్. ప్రసన్నక్క లవ్లీ ఎండింగ్ లో మీ లెసన్ ఎవరో నేను చేశాను చూపించొచ్చా అన్నారు. ఎవరికో కెమెరా వర్క్ అవ్వట్లేదు అక్క. ఎవరు చిన్నారియా? జ్యోతి నువ్వా అవునక్క చేసావా? చిన్నది అక్క చిన్నారి సరే. జస్ట్ ఇప్పుడేనక్క చేశారా? చూపి. చిన్నారి జ్యోతి చూపిస్తుందంట. త్వరగా జ్యోతి time చూపించు లేదు. నువ్వు. ఓకే ఓకే జ్యోతి చూయించు. చెప్పాలి ఆత్మఫలాలా? లేదక్క కానీ ఒకసారి ఇలా పట్టుకో. చదువు వర్డ్స్ అక్క, మాకు 6:1 చదువు. పిల్లలారా ఉమ్, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎఫ్ఎస్సి 6:1. ఓకే జ్యోతి వెరీ గుడ్. క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 వెరీ గుడ్. వెరీ గుడ్ సూపర్ జ్యోతి. చిన్నారి అక్క ఓకే అక్క, ఇంకా నేను మీ లెసన్ షేర్ చేస్తా. నా లెసన్ అయిపోయింది లవ్లీ. అవునా? ఈ స్లైడ్స్ చూపించాము. ఓకే ఒకసారి చూడండి. ఓకే మెమరీ వర్స్ నేర్పించడానికి మనకి ఎంత టైం పడుతుంది? మామూలుగా ఇప్పుడు మనకి చాలా మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఈ మెమరీ వర్స్ చివర్లో మనం ఏంటంటే వాళ్ళకి వెళ్ళే లోపు ఇప్పుడు మనము ఏం చెప్పాము, ఆయన మీతో చెప్పినది చేయుడు అని చెప్పాం కదా. సో దాంట్లో ఏంటి, ఎవరు చెప్తే చేయాలి, ఏం చెప్తే చేయాలి, అలాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడగాలన్నమాట. అంటే చెప్తేనే చేయాలి, ఇంకా మమ్మీ డాడీ చెప్పిన మాట చేయాలి, ఇంకా టీచర్స్ చెప్పిన మాట వినాలి చేయాలి, ఇంకా మనకంటే పెద్దవాళ్ళు అంటే చర్చిలో పాస్టర్ ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి పిల్లలు అని వాళ్ళకి ఎవరెవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదు అవి చెప్పాలన్నమాట. మనం అందరి మాటలు వినాలి. మనకంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెవరు ఏది చెప్తే అది చేసేస్తారు. ఇవన్నీ కొట్టురా అంటే అంటే నాకంటే పెద్దోడు కదా, చెప్పాడు కదా, కొట్టమన్నాడు కదా అని కొట్టేస్తారు. అలాంటి మాటలు కూడా మనం సండే స్కూల్లోనే చెప్పాలన్నమాట. మంచి పనులు ఎవరు చెప్పినా చేయాలి, చెడ్డ పనులు ఎవరు చెప్పినా చేయకూడదు అని వాళ్ళకి చివర్లో మనం చెప్పాలి. నెక్స్ట్ ఈ మెమరీ వర్స్ నేర్పించడానికి మీకు ఎంత టైం పడుతుంది పిల్లలకి? మీ ఒపీనియన్ జస్ట్
ఎంత టైం పట్టొచ్చు? 15 minutes అక్క. 15 minutes. మనకి సండే స్కూలే 1 hour ఉంటది కదా, సో 15 minutes. ఓకే, ఇంకా అంటే ఒక మెథడ్ అంటే 5 minutes సరిపోద్ది అక్క. ఓకే 5 minutes. ఇంకెవరు? ఓకే 5 to 10 minutes పెట్టొచ్చు. ఓకే, మనం తీసుకున్న మెథడ్ని బట్టి లేకపోతే మనం తీసుకున్న మెమరీ వర్స్ని బట్టి చిన్నది తీసుకున్నాం అనుకోండి 5 minutesలో అయిపోవచ్చు. కొంచెం పెద్దది తీసుకుంటే 10 minutes పట్టొచ్చు. కానీ 5 to 10 minutesలో మన మెమరీ వర్స్ని కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే మనకి 1 hour ఉంటుంది కదా, సో ఆ 1 hourలో మనం సాంగ్స్ చూసుకోవాలి, లెసన్ చెప్పాలి, ఆ తర్వాత మెమరీ వర్స్ నేర్పించాలి, ఏదన్నా గేమ్ కూడా పెట్టాలి. కాబట్టి వీటన్నిటికీ మనం ఒక 1 week నుండి మనం షెడ్యూల్ వేసుకుంటాం కదా, అది మీకు తర్వాత చెప్తారు లెసన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. సో మెమరీ వర్స్కి 5 to 10 minutes తీసుకోవాలి. ఎక్కువ టైం తీసుకున్నామంటే మిగిలిన దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము. సో మెమరీ వర్స్ 5 to 10 minutesలోనే కంప్లీట్ చేసేలాగా వాళ్ళకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా ఈ మెయిన్ అసలు ఇంకా మెమరీ వర్స్ కానీ ఈ సండే స్కూల్ పరిచయ విషయాల్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వారం రోజులు నేను సండే లెసన్ చెప్పాలి అంటే మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఆ మెమరీ వర్స్ గురించి కానీ ఆ పిల్లల గురించి కానీ మనం ప్రేయర్ చేయాలి. దేవా, ఈ సండే నేను ఈ థీమ్ మీద లెసన్ చెప్పాలనుకుంటున్నాను, ఏ మెమరీ వర్స్ అయితే సూట్ అవుతుంది, ఏ మెమరీ వర్స్ అనేది మనం సర్చ్ చేస్తాం కదా వీక్ అంతా. సో తగిన పిల్లలకి అర్థమయ్యేది వాళ్ళ హృదయాల్లో నాటుకునే మెమరీ వర్స్ కోసం ఆ వీక్ అంతా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆ సండే పిల్లల్లో కూడా ఒకలాంటి ఎనర్జెటిక్ మూమెంట్ మనం చూడగలం. మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ ఏదొస్తే అది తీసేసుకొని చెప్పకూడదు. అప్పుడు అలా చెప్తే మనకే అర్థమైంది, మనకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో మెమరీ వర్స్ గురించి కానీ లెసన్ గురించి కానీ వీటన్నిటికీ ఆ 1 week మండే టు సాటర్డే వరకు మనం ప్రతిరోజు ఆ పిల్లలందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకి లెవెల్కి తగ్గట్టుగా మనం మెమరీ వర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఆ మెమరీ వర్స్ మనం నేర్చేసుకోవాలని చెప్పాను కదా, ఆ మెమరీ వర్స్ మనం అన్వయించుకోవాలి. దేవా, ఈ సండే నేను ఈ మెమరీ వర్స్ నేర్పించాలనుకుంటున్నాను, ఈ లెసన్ చెప్దాం అనుకుంటున్నాను, దాంట్లో ఈ థీమ్ చెప్పాలనుకుంటున్నాను. ఆ థీమ్ అంటే ఇప్పుడు విధేయత కలిగి ఉండాలని పిల్లలకి చెప్పాలంటే నేను విధేయత కలిగి ఉన్నానా లేదా ప్రవ్వా, ఒకవేళ లేకపోతే నన్ను సరి చేయండి, నన్ను విధేయురాలుగా చేయండి. రేపు నేను నిలబడ్డప్పుడు కూడా నేను ఇలా నా జీవితంలో నేను ఇలా విధేయత చూపించాను ఇలాంటి సమయాల్లో అనేవి వాళ్ళని బలపరిచే మాటలు నేను మాట్లాడాలి అంటే మనం అలా చేసి ఉండాలి కదా. సో ఆ విషయాలు కూడా మనం ప్రార్థన చేసుకొని మెమరీ వర్స్ ఫస్ట్ మనం నేర్చుకుని ఉండాలి. ప్రతి హార్డ్ వర్డ్ అంటే మెమరీ వర్స్ లో ఉన్న ప్రతి పిల్లలకి మనకు అర్థమవుతాయి, కానీ పిల్లలకి అర్థం అయ్యే విధంలో ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఆ మెమరీ వర్స్ ని నేర్పించు. ఇంకా దీంతో మెమరీ వర్స్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. అందరికి అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేశారో నిన్న ఈరోజు, అలానే మీ సండే స్కూల్స్ లో కూడా సండే స్కూల్ తీసుకునేటప్పుడు కూడా ఇంతే ఎనర్జీగా ఉండాలి అని దేవుడు ఇలానే మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ మీకు అందరికీ వందనాలు. ఓకే అక్క, ఎండింగ్ ప్రేయర్ చేయండి. గ్లోరీ. లవ్లీ 2 minutes ఉంది గ్లోరీ, జస్ట్ ఇఫ్ యూ వాంట్ టెల్ ఎనీథింగ్. ఓకే. రేపటి నుండి మనకి సైకాలజీ స్టార్ట్ అవుతుంది అనమాట. వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది గట్టిగా.
రేపటి నుండి మనకి సైకాలజీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ మొన్న చెప్పిన విధంగా చాలా విషయాలు చెప్పాము కదా, ఏంటి మీ పెన్, బుక్, ఇంకా చాలా స్టేషనరీ ఐటమ్స్ చెప్పాము. అవన్నీ ఎంతమంది తెచ్చుకున్నారో తెచ్చుకోలేదో తెలియదు, కానీ అట్లీస్ట్ రేపటికైనా మీ పెన్, బుక్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలా పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. దానికంటే ముందు రేపు మీరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫిలిప్పి పత్రిక చదివేసి రండి, సరేనా? అది మీ హోంవర్క్ లాగా తీసుకోండి. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మన వర్క్స్ అన్ని అయిపోయేసరికి టైం అయిపోయింది కదా. సో రేపు మనం స్టార్ట్ చేసుకుందాము. రేపు అందరూ మాక్సిమం 9కి వచ్చేలా చూడండి. దట్స్ ఇట్. ఓవర్ టు లవ్లీ. ఓకే, డోల్ ఎండింగ్ ప్రేయర్. సరే, లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ చేసుకుని ముగించుకున్నాం. పరిశుద్ధుడ, కృపమేడ, కనికరం గల దేవ, నీకే వందనాలు ఏసయ్యా. దేవ, ఈ రోజు జరిగిన సెషన్ లో మీరే తోడై నడిపించినందుకు వందనాలు దేవ. నిజంగా తండ్రి, ప్రతి ఒక్కరు ప్రభావ దేవ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి మీరు సహాయం చేశారు, వందనాలు ప్రభావ. దేవా దేవ ఇంకా కొంతమంది తండ్రి చేయలేకపోయారు ప్రభావ. తండ్రి దేవ, ఎలాంటి కారణం బట్టి చేయలేకపోయారు మాకు తెలియదు, కానీ దేవా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ప్రభావ తండ్రి ఇచ్చిన వర్క్ ని తండ్రి దేవా మాకు ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రభావ తండ్రి దేవా వర్క్ ని కంప్లీట్ చేసుకొని రావడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీరే తోడై నడిపించండి, జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభావ. ఇంకా జరగనున్న సైకాలజీ క్లాసెస్ లో కూడా మీరే తోడైండి తండ్రి. చిన్నపిల్లల మనసుల్ని తండ్రి మేము ఎలా అర్థం చేసుకొని ప్రవర్తించాలో మాకు మీరే జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరు మెమరీ వర్స్ ఒకటి ఇలా వర్క్ చేసి యాక్టివిటీ రావాలని చెప్పి ఉమ్. ప్రతి ఒక్కరూ ఈ మెమరీ వర్స్ ఉంది కదా, ఈ మెమరీ వర్స్ కొంతమంది సిస్టర్స్ విజువల్స్ చేసుకొని రండి, ఏదో ఒక విధంగా చేసుకొని రండి. ఒకవేళ లేకపోతే ఒక పని చేయండి, మీరు చేసినప్పుడు మళ్ళీ రేపు మనం చెక్ చేయడానికి టైం పట్టిద్దేమో, మీరు ఖచ్చితంగా దాన్ని పేపర్ చిన్న వర్క్ వీడియో తీసి చేయాలి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా గ్రూప్ లో పోస్ట్ చేసేయండి, సరేనా? అప్పుడు మనకి ఎలాగో ఇక్కడ టైం కూడా మనం ఇంకా వేరే వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో